ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ఇప్పుడు బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు బెస్ట్ వరము ఇప్పుడు ఒకటే నడుచుకొని వస్తాను. నేను చూడండి, సూర్యుడు నమస్కారం చేసుకుంటా సూర్యునికి. చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్, సూర్య నిజంగానే బాగుంది. అండ్ అక్కడ ఒక శివయ్య ఉన్నాడు. అటవా ఆ శివయ్యకి పూలు పెట్టించుకుందామని చెప్పేసి జస్ట్ ఒక పూలు పెట్టుకొచ్చినాను. ఏమో ఫ్రెండ్స్, అభిషేక్ మన శేషకాయలతో జస్ట్ పూలన్నా పెట్టేసి మొక్కుని పోదామని అంతే. ఒక సెంటిమెంట్. ఈ కుక్కలు చూడండి ఏం పోనిస్తూ ఉండయి. నేనే వీటి దగ్గర ఆవిడి అయ్యా పోండా పక్కి పోండా. నీకేం వచ్చినది ఆడ నెమ్మదిగా ఉండే కిడ్చాలి మమ్మల్ని. గోళ పొనిస్తాయి ఫ్రెండ్స్, అవి సిలెంట్గానే ఉండాలి అంటాయి. ఆయన సూర్యుడు మాత్రం చక్కగా ఉంది ఫ్రెండ్స్, పొద్దున్నే చక్కగా ఉంది. ఒకసారి మీరు సూర్య నమస్కారం చేయండి పొద్దున్నే లేచి. అబ్బాబా థ్యాంక్ యూ చెప్పాలా ఫ్రెండ్స్. నిజంగా మనం సూర్యుడిని ఎండకి తిట్టుకుంటాము, అదే మార్నింగ్ టైం చూడండి మీరు. అబ్బాబా ఎంత అందంగా ఉంటాడు తెలుసునా. రియలీ ఐ లవ్ సూర్య. ఆమెకి చూడండి శివుని దగ్గరకు వస్తుంది. ఫుల్లో నిన్నే పూలంతా పెట్టింటే అంతా ఎత్తేసి నీట్గా చేసి నేను ఎత్తుకొచ్చిన ఫోన్లో పెడుతుంది. ఆయనకి ఇదంతా గలీజ్ అయిపోయింది. సరే ఇదంతా ఊడ్చేసి నీట్గా పెట్టేసిపోదాము అని చెప్పేసి పరక ఆడే ఉండే ఫ్రెండ్స్. సరే ఊడ్చిస్తాము అని చెప్పేసి ఇదంతా ఊడుస్తుంది. ఇది మనుషుల కన్నా చేస్తే మర్చిపోతారు ఫ్రెండ్స్, దేవుని కన్నా చేస్తే ఒక పుణ్యమైన వస్తుంది. నిజంగా మనుషులు చేసినది ఇది మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు చేసినది దేవుడు ఎవడు మర్చిపోయలేదు. నా సెంటిమెంట్ ఫ్రెండ్స్ అది. నిజంగా మీరు ఏమైనా చేయాలనుకుంటే దేవునికి చేయండి, మనుషులకు చేయొద్దండ. ఆంటీకి ఇదంతా ఊడ్చేసి ఆంటీకి వాకింగ్ పోతుంది. లీ అంటూ ఉంటాను. లీయే బుజ్జి లేయి. ఇవి నేను రొగ్గని పీకి పారేస్తాను చూడి. లేచిపోయి పని చూడి. ఎంత పొద్దు టైం అయింది, టైం అయినా కూడా లేచేది మీరు. ఏమమ్మా చెప్తే కూడా ఈ నెల అంటారు. లేచిపోండి, అప్పుడు పాలకసి ఇస్తాను. ఇప్పుడు నేను అట్లా ముగ్గు పోయి వచ్చే లోపల లేచి వచ్చిడారు ఈ పక్కకి. నేను ముగ్గు పోస్తాను అంటే చాలు యూత్లకు వస్తారు వాళ్ళు. దానికనేసి నేను అట్లా చెప్పేసి యూత్లకు వచ్చింది. నేను ఆల్రెడీ ముగ్గు పోయిసింది. ఆంటీ చూడండి ఈ చిన్న ముగ్గు ఇడిచేసి ఆంటీ నేను పోయి వాళ్ళు లేపిస్తా ఉన్నింది. ఊరికే చెప్పింది నీకు. నేను అప్పుడే లేచి ముగ్గు పోసేసి గంజి అంతా కాసి గంజి అంతా తాగుతుంది ఫ్రెండ్స్. గంజి కూడా తాగినా చూడండి. తిరిగా వచ్చి కొనుక్కొని ఉండాలి. ఇవి చెప్పని మాట వినేలే అవి. ఇట్లా అమ్మగారు పుట్టినారు నాకు నిజంగా చెప్పని మాట వినేలేదు ఫ్రెండ్స్. తిరిగా వచ్చి కొనుక్కొని ఉండాలి. వెళ్ళగేది వీళ్ళ దగ్గర మనం చేసుకొని ఉంటే పునయ్యలే ఫ్రెండ్స్, పునయ్యద్దు. ఇప్పుడు పోయి వంట చేయాల. ఏం వంట చేసేదో ఏమో నాకేమి. చూడండి గంజి కాసింది, మిల్లర్స్ గంజి. ఇది మిల్లర్స్ గంజి చూడండి. మిల్లర్స్ అంతా ఈడే పెట్టినాను, నిన్నే తెచ్చింది. ఒక 1 వీక్ ట్రై చేసి చూస్తాను. మా గౌన్కి ఏమైనా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అంతా మేలు అయ్యిండాయి అంటే కంటిన్యూ దీన్నే ఫ్రెండ్స్. పొద్దున్నే నేను కూడా దీన్ని తాగుతుని హెల్తీగా ఉంటుంది అనేసి చూస్తాం. నేను చెప్తానని చెప్పినాను. నేనేమైనా ఇది వర్కౌట్ అయితే మీకు చెప్తాను. చూడండి ఇప్పుడు టమాటా చట్నీ చేస్తే, టమాటా చట్నీ అన్నమే ఫ్రెండ్స్. టీ చేసిండాను, కానీ నేనైతే తింటా లేదు. వాళ్ళు తింటా ఉండారు. అమ్మ తింటా ఉంది. మేడము పూజ చేసింది. పూజ చేసి వచ్చి లక్ష్యంగా తినకుకోండి. ఆయన చూడండి ఇంకా పేపర్లు చించుకొనే ఉంది. రావే వచ్చి తినరా అని చెప్పింది. నీ యాక్షన్ లాంటుకుని తినరా. ఇప్పుడు తినేసి ఆయనకి ఉండే పనులు చేయాలా ఫ్రెండ్స్. చాలా సరిపోయింది. ఎండకి షంపనీళ్ళు కారుకొని వస్తూ ఉంటాయి. చూడ కనపడుతుంది. ఊరికి చెప్తారా పయ్యే షంపనీళ్ళు పడతలేదా ఫ్రెండ్స్? రాత్రి 1 పడేసేలయ్యా ఫ్రెండ్స్. 1 పడే దానికి అయ్యా నేను కప్పుకోండి. ఓహో ఏం పప్పతారా చెప్తారు. పప్పకి అంతే, అందరికీ అంతే. 1 అంటే చలవుతుంది కప్పుకుంటాము. షక్ అయితే కప్పుకునేందు అంతే.
నేను దోశ చేసావు టమాటా చట్నీ బాగుంది నూనె ఇవి బాగుంది నిజంగా బాగుంది ఇవిడ తినమాట ఇప్పుడు ఉప్పు కరెక్ట్గా చేసినాను మన నుంచి ఉప్పు చూసుకునేదిలే ఇప్పుడు ఫుల్ ఎండ ఫ్రెండ్స్ ఊంగురు ముండెక్కలేదు గీజర్ వేసినాను పోయి నీళ్ళు పోసుకొచ్చి ఇస్తాను ఆయనకి మాట్లాడతాను ఇవైతే నీళ్ళు పోసుకొని తిరుగులాడుతూ ఉన్నాయి నువ్వేనంట చెడిపింది చెప్పే ఊరికే చెప్పద్దు ఎవరు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకంట నువ్వేం చెడుతూ వాటిలో ఈ నీళ్ళు ఏమిటికి ఇడుస్తూ ఉండవా తవా ఎవరే నీళ్ళు ఇడుస్తూ ఉండదే వస్తున్నావు సరిగా తింటారు ఫస్ట్ వాకిలు వేసుకొని గేట్ వేసుకొని వచ్చేసే సరే ఇప్పుడు వచ్చేస్తే సరే అని చెప్పింది ఫస్ట్ పై స్నానం చేసుకొచ్చిస్తాను ఇప్పుడైతే నీళ్ళు పోసుకొని వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు తలదొక్కుకోనాలా షాక్కి ఉండే కథలు అయితే నీళ్ళు పోసుకుంటుని చల్లగా ఉండే ఇప్పుడు బొట్టు పెట్టుకొని వస్తున్నాయి ఏమో తెల్ల ఫ్రెండ్స్ ఈ నడమ ఎండ్లు బుల్ల ఎండ 50 గంట ఉందంట ఇది పర్సెంటేజ్ ఏమి హీట్ యూత్లకి ఎవరు పోద్దండి అంటారు మధ్యాహ్నం ఉంబురుము మాప్సర్ అయితే ఇంకా చాలా అవుతుంది రూపాయలు ఆడతాడుకేదో ఆమెటికి తలదుక్కుంటామని చెప్పేసి కూకుంటుని ఆమెకి చేతిలో కెమెరా ఎట్లా పెట్టేది అని చెప్పేసి ఆడే ఒక దగ్గర ఫిక్స్ చేసి ఫ్రెండ్స్ అదవా దీని మీద సెట్ చేసి కెమెరాని చూడండి నాకు ఇప్పుడు ఎంటకులో అర్థం ఎత్తిపించేసింది కదా మొన్నే దాని నుంచి కమ్మి అయిపోయినాయి ఫ్రెండ్స్ ముందరైతే దూబి సాయాల్సిందే ఇవిడైతే కొద్దిగా పోసినాయి చూడండి ఎంత భిన్న అయిపోతుంది అని చెప్పేసి ఏమో ఎంటకులు ఉండే వాళ్ళకైతే ఎంటకులు లేకుండా ఉండే వాళ్ళకైతే లేదు అంటారు నాకైతే బిరిబిరిన ఎంటకులు పెరుగుతాయి దాని నుంచి నాకు ఎప్పుడు ఎంటకుల మీద అంత క్రేజ్ లేదు ఎంటకులు అనేసి కొంతమంది నన్ను తిట్టరి ఏమిటి కట్ చేస్తవి ఏమిటికి అనేసి అయ్యో మెయింటైన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది బాధ కట్ చేయకపోతే అనేసి ఏమో ఆపర్చునిటీ వచ్చే ఏదో ప్రమోషన్ వచ్చే అట్లే పోయి కట్ చేపించేసింది నిజంగా లేకపోయింటే నేనేమిటికి పోతున్నాను ఫ్రెండ్స్ కట్ చేపించాకి పోతా ఉండలేదు ఆంటీకి చూడండి ఇట్లు రెడీ అవుతుంది వారం నుంచి వీటిని ఏరు ఎత్తిపెట్టాలా అనుకుంటానే ఉంటుంది అయితే ఎత్తిపెట్టలేదు ఈ పొద్దు టైం వచ్చింది ఫ్రెండ్స్ దానికి ఈ అమ్మగాళ్ళు ఆడే ఉండాయి ఎవడేరుతావు అడుగుతానే ఉంటారు చూడండి ఇవి మా దాంట్లోనే పొండిండే ఫ్రెండ్స్ కొట్టించుకొచ్చి పెట్టిండే అయితే నేను ఏరి ఎత్తి పెట్టిండలేదు దానికి ఇవి ఏరేసి అంతా నీట్గా చేసి ఎత్తి పెట్టిస్తాము అనేసి చేస్తూ ఉన్నాను ఇవన్నీ ఉండేసినాయా ఆడ ఏం అక్కడుండాయా జరిగేది ఇట్లా మాడిపోయింది వీటిని అంతా ఎత్తేసేది అంతానే చూడే నీకు చేస్తాను వస్తాను వస్తాను ఎత్తి పెట్టి నీకు సైలెంట్గా పెట్టేది అని చెప్పింది ఇప్పుడు చూడే ఎత్తు పట్లే ఉండేవి ఎంత వెయ్యాడికి వేసిడి నోరు తిప్పద్దు ఎత్తేసిడి ఏ ఫస్ట్ అవ్వకుండా నా చేతి ఎట్లు తినొద్దు కుట్టాయిస్తాను బాడిసేస్తాను సరైన వడ్డు ముందులో పోసినారు స్వామి మాయప్ప చూడం ఫ్రెండ్స్ ఇవంతా నీట్గా బ్యాలేర్ని ఇంకో గిన్నె ఉండేసి చెరిగేది ఏమి పొట్టు లేకుండా అంతా చెరిగి పెట్టినాను చూడండి పొట్లు అంతా ఇవంతా పొట్లు ఫ్రెండ్స్ ఇంకో గిన్నె ఉన్నాయి అవి చెరిగిస్తాను ఆమెకి వీటిని అంతా డబ్బాకి పోసి ఎత్తి పెట్టుకొని ఇస్తే చాలు నా కూతుర్లు ఏరుతూ ఉంటారు ఇట్లా బ్లాక్ ఉండేవంతా ఏరుతూ ఉంటారు వాళ్ళ పప్ప వచ్చి చికెన్ తీసుకొస్తాం రా అని చెప్పే అట్లే పారేసి ఏరైతే నెడిచేసి చూడండి డబ్బాలో పోస్తాను అది పోస్తాను ఇది పోస్తాను అంతా చెప్తా ఉంటారు వాళ్ళ పప్ప వచ్చి చికెన్ తీసుకొస్తాం రాండా అని చెప్పరా అట్లే పారేసి ఈ పొద్దు ఏం చికెన్ అంటారా
ఏమో తెల్ల ఫ్రెండ్స్ మా గౌన్కి తినాలా అనిపించినంట దానికి పొద్దు సరే ఒక 1/2 కేజీ తెస్తాను అని. సరే నేను తెస్తాను అన్నాడు యాలతోనే తెలిసి తేపో అంటుని అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు సాయంకాలం కదా సాలు 1/2 కేజీ అయితే ఒక పొద్దుకి. ఇంక రేపు నేను ఉండేలేదు, రేపు నేను ఆడుకోపోతున్నాను, దాని నుంచి సాలు అంతే తేపో అని చెప్పినాను. వాళ్ళు పోయిండే ఫ్రెండ్స్ తెచ్చేదానికి. ఆమెకి ఇప్పుడు అదంతా చెయ్యాల. పనులు చేస్తూ ఉంటే ఊరుతూ ఉంటాయి, చేస్తూ ఉంటే ఊరుతూ ఉంటాయి. హౌస్ వైఫ్కి ఎవరు పనులు లేదని చెప్పండా, ఇవంతా పనులు కదా. నిన్నే అయితే 5 గంటలకే వాన వచ్చే, ఇప్పుడు అయితే ఫుల్ గాలి చూడండి ఎట్లా చక్కగా ఉంది ఫ్రెండ్స్. వెదర్ అయితే చూడండి ఎంత బాగుంది కదా. ఆహాహాహాహా వాన వచ్చినట్లే ఉంది ఫ్రెండ్స్, ముంచుతూ ఉంది. ఎంత బాగా తెలుస్తూ ఉంటుంది. రెడ్ మ్యాచింగ్ సూపర్గా ఉంది. వెదర్ అయితే చక్కగా ఉంది. వీళ్ళైతే చికెన్ తీసుకొని వచ్చేసి పెట్టే 7 o'clock అయిపోయింది. కుదిన కూడా నా కూతురు పిక్కొచ్చి పెట్టింది. ఇవి చూడండి ఈ దీంట్లో పోసి పెడుతుంది ఇన్నాయా ఫ్రెండ్స్. చూడండి ఈ దాంట్లో 10 liters దాంట్లో ఇన్నాయింది ఈ బ్యాళ్ళు. ఆయన చూడండి ఇప్పుడు వచ్చేసి లగాబిగి చేసేది. ఏ సాలెత్తి పెట్టే చూడే ఏం సైలెంట్గా కొనిసింది. ఇంట్లో వాన వచ్చినట్లుంది కదా దానికి ఏం సైలెంట్గా కొనిసింది. ఏం చేస్తలేదు, సైలెంట్గా ఉండిపోయింది. కరెంట్ లేదు కదా పాప, కరెంట్ లేదు కదా. యూత్ ఇది యూపీఎస్ ఉంది దానికి. ఈడాడ కరెంట్ ఉంది. టీవీ వస్తూ ఉందా, కేబుల్ వస్తుందా? అక్కయ్య వాళ్ళ ఇంట్లో కేబుల్ వేసిండ్రా, సుబా ఇంట్లో పడుతూ ఉందిరే. చూసుకోరాపు యూట్యూబ్ పోయి చూడి పడుతూ ఉందేమో. చాలా ఎత్తి పెట్టు, ఇంకా ఎంత పోతే చేస్తావు ఎత్తిపోసిడి. అడుగు ఎరగడ్డ తెల్లగడ్డ ఇప్పియండి. నేను అంతలోపల చికెన్ అంతా దీన్ని అంతా కడిగి నీట్గా పెడతాను. ఆయన మిల్గా చెల్లిస్తావు, గ్లాస్లో పోసుకోలేదంటే తిరిగా చెల్తావు. చిన్ని దానికి పుట్టుకవే పోస్తుంది, ఆ పత్రకు పుట్టుకవే అది అంటుంది చూడు, అది పట్టుకుంటుంది పెడుతుంది చూడు. అది పోయండి బిన్న చెల్లుకుండా పోసేసి అదంతా ఊడ్చిడే నీట్గా. నేను అంతలోపల చికెన్ అంతా కడిగేసి వస్తాను. ఈ చికెన్ తెచ్చినాడు, పరోటా కూడా తెచ్చుకున్నాడు. చికెన్ మసాలా పరోటా, ఏం పరోటా ఇవి అక్కడి బిజినెస్ చేయాలి ఫ్రెండ్స్. టైం అయిపోయింది. చికెన్ ఎంత ఆయా ఫ్రెండ్స్, చికెన్ కుక్కంటా ఉంది. ఈ అమ్మగాళ్ళు పరోటా కలుస్తూ ఉండారు. నీటికి ఆయిల్ పూస్తువా పైకి, నీటికి కలుసు. కలండా వస్తాను. ఈ కవర్ ప్రైస్ యూత్లో అయితే ఫుల్ వాన ఫ్రెండ్స్, వాన వస్తూ ఉంది. చక్కగా ఉందా పడుతూ ఉంది రుచి. చల్లగా ఆయా ఫ్రెండ్స్, చల్లగా ఆయా ప్రాణము అంత బాగుంది. నిజంగానే ఈ వాన్ లైఫ్లే ఉండిపోతాం అనిపిస్తుంది. ఆ లోపల ఉండిపోతుంది లేకపోలేదు. సరే ఫ్రెండ్స్, బిజీ వస్తూ ఉంది, పోయి ఆఫ్ చేస్తాము ఫస్ట్. అందరికీ ఒక్కొక్కటి అయితే చాలు. ఈ 4th అనే ఇంక 2 కలిసి సిడితండ పొద్దునే కాల్చుకుంటారు. ఇది అది 2 కలిసి సిడండి. అయ్యారు నేను అన్నం పెడతాను తిరగా. ఒక చూరు అన్నం చేస్తాను చాలు. అన్నమో కొంచెం పెట్టిస్తాను కుక్కర్లో. ఆ పెనంలో వచ్చేలమ్మా, ఆ పెనంలో చపాతీలు ఇవి కలిసి ఆ పెనంలో వచ్చేలేదు. దానికి నేను ఇంకో పెనంలో దోశలు కలిసేది. ఆ పెనంలో నీట్గా వచ్చారు. అది ఈటు అయ్యలేదు, వేరే పెనం తీసుకోవాలి. వస్తుంది ఏం చేసేది.
అయ్యో సాలిడండా. ఇంకొకటి కాలదా హాయ్ చెప్పు. మా ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? చపాతీకి పరోటా ఎట్లా కలిసాలని చెప్పు. చినే చినే ఏమి చెప్పండి. తెలియదా అదే వాళ్ళకి తెలియదా? వాళ్ళకి నీకన్నా బాగా తెలిసింటుంది. నీకు అన్నీ తెలిసినలే. కురి కూరమ్మ వేస్తుంది. అదే అదే మేషకి చేసిండేది. దానికే మేయండ బాగా మేయండ. నేను చేసుకుంటాను దిగంటారే. సాలి మడిపోతుంది. చాలా చాలా మడిపోతుంది. నేను చేసుకుంటాను అంటే ఇంక ఈ పక్కి ఆ పక్కి అట్లా చూడి గమగమా అంటా ఉంది చికెన్. ఇంకెంత పోయినా కావాలా? 4 కుట్లు కుయలేదా? 4 విజిల్ కూర్చుందే. ఇంకేంది విజిల్? ఉప్పు కారం చూడి. పీసులు కూడా వేయాలా? తినిపో. చిల్లొద్దు పుట్టాను. చూడండి ఆ పరోటా చికెన్ వేసుకొని తింటా ఉండాము. వాళ్ళు తింటా ఉండారు. నలుగురు కూకొని తింటా ఉండాము. అన్నం కూడా చేసింది. పరోటా అన్నము చికెన్ చేసింది. ఇట్లా నలుగురు కుక్కొని తింటే ఏమవుతారా ఫ్రెండ్స్? హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది. ఆమెకి తినేసి అంత ఎత్తుకొని పైకి కడిగేసి ఆమెకి అమ్మగాళ్ళు ఐస్ క్రీమ్ కావాలా, ఐస్ క్రీమ్ చేసి పెట్టు, ఐస్ క్రీమ్ చేసి పెట్టు అంటే చూడండి ఐస్ క్రీమ్ చేస్తూ ఉన్నాము. నువ్వు ఏమేమి చేస్తాను నేను వీడియో తీస్తాను. ఏమేమి చేస్తావు అనేసి ఏం చేసేది అదే విశేష పండ్లు గనందారి పండ్లు నేను చూపిస్తా. అదే గనందారి పండ్లు అక్కడ కరెంటు లేదు. విశేష గనందారి పండ్లు అన్నీ చూపించుకుంటా మా ఫ్రెండ్స్కి. చూడండి ఆమెకి ఐస్ క్రీమ్స్కి మా ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉండే ఫ్రెండ్స్. ఆ పౌడర్ వేసి చేస్తాం మంచి బాగుంటుంది అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. వీళ్ళు వచ్చి ఐస్ క్రీమ్ చేసి అండ్రి ఏం ఫ్రూట్స్ ఉండలేదు ఫ్రెండ్స్. లాస్ట్ కర్బూజ్ మాత్రంకే ఉండే. సరే కర్బూజ్ చేసిన అంటే అంటే దానికి సరే దీనికి కూడా కస్టర్డ్ పౌడర్ దాన్ని అంతా వేసి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి న్యూగా ట్రై చేస్తూ ఉన్నాము. రేపు ఎట్లా వస్తుందో చూపిస్తాను దాన్ని కూడా మీకు. ఆంటీకి దీని అంతా బాగా వేసేసి ఇట్లా దింపుకుంటుని. నీకు అన్నీ తెలుసు నువ్వు చేయమా అంతేనా? ఇది వెతుకొని పోయి ప్యాన్ కింద పెట్టు అంటే ఆడపెట్టింది చూడండి. కొవ్వు కింద పెట్టే కాయలు దాచుట్నే దానికి వెళ్ళిపోయినా కింద పెట్టు. కటారు ఆడేస్తావు కటారు ఏమే? ఓ ఆ ఫ్రాగుకే దా పలక్ ఎగిరిడి పలక్ అని దీనిపైన పలక్ పలక్ అని దీనిపైన అదే కొడుకెళ్ళదు అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళకి ఐస్ క్రీమ్స్ వేసి ఎత్తి పెట్టేసి కొనుక్కుంటా ఉన్నాను. ఈ లాగ్ ఇంత కంప్లీట్ చేస్తాను. టాటా బాయ్ బాయ్. లాస్ట్ వరకు ఎవరెవరు చూసినారో థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని న్యూగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అంతే ఫ్రెండ్స్ బాయ్. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేసి మరి వద్దండి. పక్కన గంటను కూడా కొట్టి పెట్టుకోండి. నా వీడియోస్ టంగ్ టంగ్ అని వస్తాయి ఫ్రెండ్స్.